ప్రణాళికలు రచిస్తుంటే ఈ కల్వకుంట్ల పేడ్ బ్యాచ్ కొంతమంది దొంగలు లంగాలు ఏర్పడి దాని మీద కూడా దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఏకంగా కొందరు ఏం చెప్తున్నారు, మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి అపార్ట్మెంట్ను గురించి అక్కడ గాంధీ విగ్రహం కడుతున్నారని సిగ్గు లేకుండా చెప్తున్నారు. మీరు ఒకసారి వినండి. అసలు మధు పార్క్ రిడ్జు గాంధీ విగ్రహం కట్టేస్తూ దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అది ఉన్నది ఒక దగ్గర, ఇది ఉన్నది ఒక దగ్గర. దాదాపు మధు పార్క్ రిడ్జ్ ఏమో బండ్లగూడ ఇక్కడ మిలిటరీ ఏరియా సైడ్ ఉంది. ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కట్టేదేమో కింద బాపుఘాట్ దగ్గర. బాపుఘాట్ దగ్గర కట్టేటటువంటి ప్రాజెక్టుకు దీనికి బోడిగుండుకు టెంకాయకు లింకు పెట్టినట్లు పెట్టి అంతిమంగా వీళ్ళ పార్టీకి లాభం చేకూరే విధంగా వీళ్ళు కుట్రలు చేస్తున్నారు. మీరు ఒకసారి వినండి. ఆ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లోనే నివాసం ఉంటున్నటువంటి తులసి చంద్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్కు కేటీఆర్ ఈ డ్రామారావు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒకసారి మీరు వినండి. మొత్తం పేక్ ప్రచారం చేస్తున్నట్ట నిన్న పోయినట్లున్నాడు మొన్న. ఇక్కడికి దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో బాపు ఘాట్ ఉంటుంది. గాంధీ విగ్రహం పెట్టేది ఈ అపార్ట్మెంట్ ఉన్న ప్లేస్ లో కాదు, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో. మరి ఏం సమాధానం చెప్తారో కేటీఆర్? సిగ్గున్నదా? ఆ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నటువంటి తులసి చంద్ గారు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్కు పైగా దూరంలో బాపుఘాట్ ఉంటుంది. ఆ బాపుఘాట్ దగ్గర గాంధీ విగ్రహం పెడుతున్నారని ఆమె చెప్తే ఏదో సామెతున్నది, పట్టినోడు పరకంటే జల్ల అన్నాడట, గడ మీద కూర్చున్నాడు. అట్లా ఇక్కడ కడతలేరు బాబు, 1 కిలోమీటర్ దూరంలో కడుతున్నారని ఆమె చెప్తే ఈ సిగ్గులేనోడు, శవాల మీద పేలాలు ఏరుకునేటోడు ఈడ పోయి బాపుఘాట్ దగ్గర కడుతున్నారు, బాపుఘాట్ని తీసుకొని వచ్చి మధు పార్క్ బిల్డింగ్ మీద కడుతున్నారు, మీ బిల్డింగ్ కూలుస్తున్నారని సిగ్గులేదు చెప్పనికే? సిగ్గులేని సన్నాసులారా, గత 10 ఏళ్ళు మీ నాయకులు, మీ పార్టీకి సంబంధించినటువంటి బ్రోకర్ గాళ్ళు, రియల్ ఎస్టేట్ దొంగలు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ఎక్కడ ఖాళీ జాగా పడ్డా దాన్ని మొత్తం ప్లాట్ల కింద చేసి అమాయకమైనటువంటి ప్రజల నుండి పైసలు తీసుకొని ఆ ప్లాట్లను కట్టబెట్టి ఈరోజు మూసీ నదిలో నిండా మునిగిపోవడానికి, మూసీ నది మురికి కూపంలో వాళ్ళు పేరుకపోవడానికి కారణము నీ పార్టీకి సంబంధించినటువంటి దొంగలరా బాబు. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఉన్న ప్లేస్ లో ఏముంటుంది అంటే ఒక రిజర్వాయర్ వస్తుందంట. అపార్ట్మెంట్ ఎదురుగా గోల్కొండ ఉంటుంది, కింద చూస్తే మీకు ఇక్కడ వాటర్ ఫ్లో కనిపిస్తుంది. ఇది మూసా వాగు, గండిపేట రిజర్వాయర్ నుంచి అక్కడ నీళ్లు ఈ వాగు గుండా పోతూ ఉంటాయి అన్నమాట. దీని తర్వాత అపార్ట్మెంట్ కి అటువైపు త్రివేణి సంగమం ఉంటుంది. అటువైపు నుంచి అంటే నా ఆపోజిట్ లో నుంచి ఈసా నది వస్తుంది. ఈసా ఈ మూసా రెండు కలిసి అక్కడ మూసి ఏర్పడతాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. మహాత్మా గాంధీ స్టాచ్యూ ఏర్పాటు చేసేది ఇక్కడ కాదు, నేనున్న ఈ అపార్ట్మెంట్ లో కాదు, ఈ అపార్ట్మెంట్ ఉన్న ప్లేస్ లో కాదు, కానీ ఈ అపార్ట్మెంట్ ఉన్న ప్లేస్ మొత్తం కూడా ఒక రిజర్వాయర్ గా మార్చాలి అని అనుకుంటున్నారండి. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఆమె క్లియర్ చెప్తున్నది, ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ప్లేస్ని ఒక రిజర్వాయర్గా మారబోతుంది. మీరు ఒకసారి చూడొచ్చు, ఈ ఈసా మూసీ అనేటటువంటి 2 నదులు ఇక చూడొచ్చు. ఇది ఒక నది, ఇక ఇది ఒకటి, 2 కలుస్తాయి. ఇది హిమాయత్ సాగర్ నుంచి వస్తుంది, ఇది గండిపేట నుంచి వస్తుంది, ఉస్మాన్ సాగర్. ఈ 2 నదులు వచ్చి ఇలా కింద బాపుఘాట్ దగ్గర ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ కలిసిన దగ్గర ఇక్కడ ఒక మహాత్మా గాంధీ విగ్రహాన్ని కట్టి, అదేవిధంగా ఈ ఈసా కావచ్చు, ఈ మూసీ కావచ్చు, ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాన్ని మొత్తం ఒక ప్రపంచ స్థాయి టూరిజం హబ్గా తీర్చిదిద్దాలి. పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టడానికి ఆస్కారం తీయాలి. అదేవిధంగా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి. ఆకాశ హర్మాల్ లాంటి అపార్ట్మెంట్లను నిర్వహించాలి. అదేవిధంగా ప్రపంచంలోని ఒక టాప్ మోస్ట్ టూరిస్ట్ స్పాట్గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి కలలుగా అన్నాడు. ఎందుకంటే ఇక్కడనే దీనికి పక్కనే గోల్కొండ ఉంటుంది. ఇట్లని ఈ నదిని ఇంకా కొంత ఒక 4-5 కిలోమీటర్ల వరకు హైకోర్టు వరకు కనుక సుందరీకరిస్తే అక్కడనే చార్మినార్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని మొత్తం ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలలుగా అంటుంటే ఈ దొంగలు వచ్చి ఈ కల్వకుంట్ల డ్రామా బ్యాచ్, ఈ రామారావు బ్యాచ్ అంతా ఈరోజు ఓవర్ యాక్షన్ చేస్తున్నది. ఈ ప్రాంతం మొత్తం ఒక లేక్ని, పెద్ద లేక్ని నిర్మించి
ఒక 5 టీఎంసీల గోదావరి నీటిని తీసుకొని వచ్చి ఈ నదిని మొత్తం క్లీన్ చేస్తే ఏమవుతుందంటే మిత్రులారా, ఒక్క చెరువుని అక్కడ నిర్మించినట్లయితే కొన్ని వందల వేల కుటుంబాలకు ఆ మొత్తం గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా హైదరాబాద్ ప్రజలకు తాగునీరు ఇబ్బంది లేకుండా పోతుంది, కొరత. అదేవిధంగా ఈ మురికి కూపంగా ఉన్నటువంటి మూసీ నదిని కూడా సమూలంగా ప్రక్షాళన చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా అది ఆయన కోసమో ఆయన కుటుంబ సభ్యుల కోసం కాదు, భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం. గతంలో కూడా ఈ దొంగలే కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్ కడతంటే అన్ని 100 ఎకరాలు ఎందుకు, ఇన్ని 100 ఎకరాలు ఎందుకు, అన్ని 1000 ఎకరాలు ఎందుకు, ఇన్ని 1000 ఎకరాలు ఎందుకు, 8 వర్షాలు ఎందుకు, 2 వర్షాలు వేద్దని చెప్పి ఇదే దొంగలు ఆ రోజు కుట్రలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇలా కుట్రలు కుతంత్రాలు అన్నీ పక్కన పెట్టి ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ కట్టిస్తే ఈ దొంగలు దాన్ని 30 ఏళ్ళకు అమ్ముకున్నారు. అట్లుంటుంది అన్నట్లా మల్లన్న సాగర్లా, కొండపోశమ్మ సాగర్లా, బసవపూర్లా, రంగనాయక సాగర్లా 100 ఊర్లని రాత్రికి రాత్రే ముంచిండ్రు ఈ దొంగలు. మళ్ళీ ఈరోజు వచ్చి ఒక్కొక్కడు ఒకలేడుపులు ఏడుస్తున్నారు. అంటే మీరు చేస్తే సంసారము, ఇతలోడు చేస్తే వ్యభిచారమా? రామారావు, నువ్వు చేస్తే సంసారము, ఇతలోడు చేస్తే వ్యభిచారం అంటే ఇక నిన్నేమనాలి? ప్రజలు ముఖం మీద చీ ధరించి ఉమ్మేస్తున్నారు, అయినా బుద్ధి వస్తలేదు నీకు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చూసినాం, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు చూసినాం, కార్పొరేషన్ ఎన్నికలు చూసినాం. ఏ ఎన్నిక వచ్చినా నీ ముఖం మీద ఉమ్మేసినా కానీ నీకు బుద్ధి వస్తలేదు. ఏ రకంగా చూడవచ్చు మిత్రులారా? ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి. ఈ దొంగలు వీళ్ళు ఈ రకంగా ప్రచారాన్ని చేస్తే ఈ ప్రచారాన్ని ఏ రకంగా చూడవచ్చు, దేనికోసం చేస్తున్నారు మీరు ఒకసారి కామెంట్ చేయండి. ప్రతిరోజు ఇట్లా ఈ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీనా వేసే కార్యక్రమాన్ని అయితే పెట్టుకున్నారు. బట్టగాల్చి మీనేసిన, ఆకాశం మీద ఉమ్మేసిన అది మీ ముఖం మీదే పడుతుంది. కానీ అంతిమంగా ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ఏం కాదు. పిల్లి శాపం పెడితే ఉట్టి తెగిపడదు. మీరెంత ఓవర్ యాక్షన్ చేసినా, ఒరినా, పెడబొబ్బాలు పెట్టినా అంతిమంగా మీ వల్ల అయ్యేది ఏం లేదు. కాబట్టి ఇకనైనా ఇటువంటి లంగ దొంగ వార్తలను, దొంగ ప్రచారాన్ని మానుకుంటే బాగుంటుందని మరొకసారి మీ ద్వారా కల్వకుంట్ల కుటుంబాన్ని అయితే హెచ్చరిస్తున్నా. ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా